తాడిశెట్టి మురళీమోహన్ గుంటూరు నగరంలోనే కాదు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా పరిచయం అక్కర్లేని పేరు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఆయన తాజాగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అనంతరం కూడా అధిష్టానం ఆయనకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శికి కూడా అవకాశం కల్పిస్తూ కూడా నిన్న ప్రకటన కూడా విడుదల చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు తాడిశెట్టి మురళీమోహన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, తాజాగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ పార్టీ కూడా మీకు నిన్ననే రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శికి కూడా అవకాశం కల్పించింది. ఎలా ఉంది సార్? తెలుగుదేశం పార్టీలో మేము అన్కండిషనల్గా జాయిన్ అయ్యాము. దానికి మా యొక్క బలగం అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తించారు. మా వల్ల పార్టీకి మంచి జరుగుతుందని భావించి మంచి నమ్మకం మా మీద ఉంచి బరువు బాధ్యతలు పెంచారు. ఇంకా పెంచి నాకు ఈ రోజున రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా మరి ఇవ్వటం అనేది చాలా ఆనందదాయకం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను చేరి ఇంకా 10 రోజులు కూడా కాలేదు పార్టీలో చేరి, వెంటనే నాకు సముచిత స్థానం కల్పించడం అనేది చాలా ఆనందం కలిగించినటువంటి పరిస్థితి మేము ఉన్నాం. మురళి గారు, తెలుగుదేశం పార్టీలో పదవులు రావాలంటే కొద్ది సీనియారిటీ కావాలంటూ ఉంటారు. నిజంగా మీరు అన్నట్లు 10 రోజులు రాగానే కూడా మీకు నిజంగా ఇటువంటి పదవిని కట్టబెట్టారు అంటే తాడిశెట్టి బ్రదర్స్ యొక్క చరిష్మా చూసి కట్టబెట్టారనుకోవచ్చు. ఖచ్చితంగా అండి. చరిష్మా అనే పదాన్ని నేను వాడిన కానీ ఖచ్చితంగా మా వల్ల పార్టీకి కూటమికి ఉపయోగం జరుగుతుంది. బలమైన సామాజిక వర్గం బీసీ సామాజికంలో ఉన్నాం మేము. మాకంతా అనుచర గణం ఉంది. మాకంతా బంధువులు కానీ శ్రేయోభిలాషులు ఆత్మీయులు ఎంతోమంది ఉన్నారు. మమ్మల్ని నమ్ముకునే వేలాది కుటుంబాలు ఉన్నాయి. ఇది వాళ్ళ దృష్టికి వెళ్ళుండొచ్చు. వాళ్ళు కూడా పార్టీలు ఇప్పుడు అన్నీ కూడా అందరూ ఎవరు యొక్క సామర్థ్యాన్ని వెతికి వారి యొక్క సముచిత స్థానాన్ని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. నాకు ఇది దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. మరి ఇంత మంచి పదవిని మరి 5 సంవత్సరాలు నేను ఎంతో అకుటిత దీక్షతో నేను పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీలో 5 నియోజకవర్గాలు తిరిగి 5 నియోజకవర్గ అభ్యర్థిని గెలిపించినట్టు వైఎస్ఆర్సీపీలో నాకు ఇచ్చింది 0. ఏమీ చేయలేదు, వాడుకొని వదిలేశారు. ఇక్కడ మరి అక్కడ ఉన్నటువంటి అవమానానికి నేను అక్కడ జరిగిన అమర్యాదకి నేను మనస్తాపంతో బయటకు వచ్చినప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతాను. ఏ కోరికలు అడగకుండా జాయిన్ అయితే వారంతా వారిగా చూశారు. మా యొక్క నేను జాయినింగ్ వేలాది మందితో ఒక్కడిని వెళ్ళి కండ వేసుకు రాలేదండి. తెలుగుదేశం పార్టీకి వేలాది మందితో వెళ్ళి జాయిన్ అయ్యాను. దానికి ముందు సుమారు 20,000 మందితోటి నేను పిలుపునిస్తే 20,000 మంది వస్తే ఆత్మీయ సమావేశం మా అందములు కలిసి చేశాం. ఆత్మీయ సమావేశంలో మనకు తెలుగుదేశం తప్ప మన బీసీలకు ఆదరించే పార్టీ లేదని ఏకగ్రీవం వ్యక్తమైన తర్వాత మేము అధిష్టానానికి చెప్పడం జరిగింది. మేము ఇలా వైసీపీ నుంచి ఎగ్జిట్ అయిపోయాము, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేము పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాము. వారు మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. పార్టీలో జాయిన్ అయ్యాం. వేలాది మందితో ఒకేసారి జాయిన్ అవ్వడం జరిగింది. మరి మా బలాన్ని గుర్తించి వాళ్ళు పార్టీకి మనం ఉపయోగపడతామని వారు మన యొక్క శక్తి సామర్థ్యం గుర్తి ఇచ్చారని భావించాలి. మరి ఇంత 9 రోజుల్లోనే నాకు అంత రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చారంటే నిజంగా వారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతగా ఉంటాను. ఇన్ని సంవత్సరాలు పనిచేసిన జగన్ మమ్మల్ని పక్కన పెట్టి ఒక పురుగుని తీసి ఇట్లా వేసినట్టుగా పక్కన వేసేసాడు తప్పితే మాకు ఎటువంటి ఆదరణ లభించలేదు, గౌరవం లభించలేదు. ఇక్కడ వచ్చిన రోజుల్లోనే మాకు ఆదరణ గౌరవాన్ని ఇచ్చారు. వారు సదా కృతజ్ఞ ఉంటాను. ఈ పార్టీ కోసం మేము పూర్తి స్థాయిలో పనిచేస్తాం. ఈ నియోజకవర్గంలో కాదు, రాష్ట్రంలో మాకున్నటువంటి అనుబంధాలు సంబంధాలు బంధువులతోటి మొత్తం కూడా కూటమికే ఓట్లు వేయిస్తాము. మా బలం ఏందో జగన్ గారికి అర్థమవుతుంది. అదేవిధంగా మా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీకి సేవ చేసినటువంటి పరిస్థితి కూడా మాకు కలుగుతుందని మేము ఆశిస్తున్నాం. సార్, మురళి గారు, నిజంగానే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు పనిచేశారు. చాలా పార్టీ పటిష్ట కోసం కూడా చాలా కృషి చేశారు. అటువంటి నేపథ్యంలో పార్టీ కూడా మీకు కొన్ని పదవులు ఇస్తామని కూడా కమిట్మెంట్ ఇచ్చిందని, ఇచ్చిన మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తప్పిందని, ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీరు కలవాలనుకున్నారని కొంతమంది మోకాలడ్డే ప్రయత్నం చేసిందని కూడా చెబుతున్నారు. అది ఎలాంటి సమస్యల్ని చవిచూశారు సార్ మీరు ఆ పార్టీలో? ఇది చెప్పడానికి చాలా ఉందండి. వాస్తవంగా ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విషయంలో నమ్మాను. నేను మొదట్లో ఆయనకి పిలిచి నాకు టికెట్ ఇస్తా అన్నారు 2019లో. నేను ఇంట్లో కూర్చొని వైఎస్ఆర్సీపీలో చేరాలని ఉద్దేశం కానీ రాజకీయాల్లో ఉండాలని బీజేపీలో ఉన్నాను. చక్కగా టైంపాస్ పాలిటిక్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఏదో మా కుటుంబాన్ని మా వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళ అవసరాలు తీర్చుకుంటా. అటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి నన్ను వస్తే అరే ఇంత గౌరవంగా పిలిచాడు, నన్ను మంగళగిరి నుంచి పోటీ చేయమని చెప్తే నేను చాలా ఆయనకి అట్రాక్ట్ అయిన మాట వాస్తవం. తర్వాత కొన్ని సందర్భ విషయాల్లో అక్కడ ఉన్నటువంటి సమీకరణల భాగంగా మాకు టికెట్ ఇవ్వలేకపోయారు. దానికి మేమేం బాధపడలేదు. నాకు సముచిత స్థానం కల్పిస్తాను, పార్టీలో మంచి పొజిషన్ ఇస్తాను, టీటీడీలో
నీ కోరిక ప్రకారం మీకు దైవభక్తి ఎక్కువ కాబట్టి తిరుపతి దేవస్థానంలో మీకు మెంబర్షిప్ ఇస్తామని 2 మాటలు చెప్పింది స్వయంగా ఆయనే చెప్పాడు. దాని పక్కన సాక్షులు కూడా ఉన్నారు. కానీ పార్టీలో సముచిత స్థానం ఇవ్వలేదు. టీటీడీ బోర్డు మెంబరు 3 పర్యాలు 72 మందిని వేసినాక దాంట్లో నా పేరు చేర్పించడానికి ఆయనకు మనసు రాలేదు. దీనికి కారణం ఒకటే, మేము బలమైనటువంటి ఒక రాజకీయ శక్తిగా ఈ ప్రాంతంలో ఉన్నాం. ఒక ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, కాపులకి సంబంధించి. సో వీళ్ళకి ఏమన్నా ఇస్తే, పదవులు ఇస్తే, ఇక్కడున్న లోకల్గా ఉన్నటువంటి వారికి ఇష్టమైన వారికి సామాజిక వర్గానికి చెందినటువంటి మా కాంటెంపరీ నాయకుడు ఒకడున్నాడు. అతనికి ఇబ్బంది కలిగిద్దనే ఉద్దేశంతో మాకేమీ వెళ్లకుండా పక్కన పెట్టారు. అంటే దీన్ని బట్టి ఆ పార్టీలో ఏ వ్యవస్థ నడుస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. బలమైన నాయకుడికి ఏ పదవులు ఉండవు, వాళ్ళ సామాజిక వర్గం అయితే తప్పితే. వాళ్ళ సామాజిక వర్గం నాయకుడు మనకి పోటీగా ఇదే ప్రాంతంలో ఉంటే వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే పెద్దపీట వేస్తారు. మనకి మాత్రం కనీసం దర్శన భాగ్యం ఉండదు, మాట్లాడతాకుండదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చుట్టూ కోటరీ అంతా రెడ్డి సమాజానికి చెందినటువంటి కోటరీ. వాళ్ళు ఒక నియోజకవర్గంలో ఒక గ్రామ స్థాయి నాయకుడికైనా రెడ్డి అయితే డైరెక్ట్గా సీఎం గారిని వెళ్ళి కలవచ్చు. అదే ఒక జిల్లా నాయకుడైనా కానీ అదే వేరే సామాజిక వర్గానికి చెందిన వాడైతే దానికి సంవత్సరాల తరబడి వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ఆ వెయిటింగ్ లిస్టులో అదృష్టం ఉంటే నీకు లక్కీ లాటరీ తగిలినట్టే, బంపర్ లాటరీ అంటే ఇంతకుముందు భాగ్యలక్ష్మి బంపర్ డ్రా తగిలినట్టు అన్నమాట. అది కూడా తగిలినా కూడా గ్యారంటీ లేదు. అక్కడ ఆయన మనం మాట్లాడే అవకాశం కలుగుతుందని ఆయన మూడు బాగుండాలి, ఆయన మన మీద వాత్సల్యం ఉండాలి. ఏందన్నా ఎందుకు వచ్చావు అని చెప్తే మనం మాట్లాడాలి. కానీ ఊరిని నవ్వేసి ఒక చిరునవ్వు నవ్వి ఫోటో పోజ్ ఇచ్చి పంపించేస్తారు. అంతేగాని నీకున్నటువంటి సమస్యలు చెప్పుకోవటం కానీ, నీ ప్రాంతంలో ఉన్నటువంటి నీతో పాటు కలిసి పనిచేసి ఈ వైసీపీ రాజ్యాధికారం రావడానికి కృషి చేసిన మనుషులకు కావాల్సిన అవసరాలు తీర్చడం కానీ ఎటువంటి ప్రశ్నలు ఎటువంటి ఏముండవు. ఒక చిరునవ్వుతో సాగనంపుతారు. ఇవన్నీ గమనిస్తూ వచ్చాము, చివరిదాకా ఎదురు చూసాము. ఎప్పుడైనా ఏదన్నా మా సముచిత స్థానం కలిపిద్దని వాళ్ళు ఎటువంటి ఆలోచన లేరు. కనీసం మనతో మాట్లాడుతూ కూడా ప్రయత్నం చేయలేదు. సీఎం గారు అపాయింట్మెంట్ ఎన్నిసార్లు అడిగినా కానీ అసలు దాన్ని ఖాతరు చేసినటువంటి మనుషులు కూడా లేరు. మరి ఈ విషయాలను సీఎం గారి దృష్టిలో ఉన్నాయో నాకు తెలియదు. కానీ కింద పూజారులు ఒక 4 ఉంటారండి. 4 పూజారులు మనకి అక్కడ అవకాశం ఇస్తేనే సీఎం గారిని కలవాలి. ఈ పూజ అంతా రెడ్డి పూజారులు, మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఎవరు తెలుసుకొని ఒక దండం పెట్టి నీకో దండం, నీ పార్టీకో దండం, నీ ప్యాలెస్కో దండం అని చెప్పి మేము పూర్తిగా దాన్ని విరమించుకొని వచ్చాము. మాకు అక్కడ 5 ఏళ్ళు కష్టపడి పనిచేస్తే 0 వస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు 9 రోజుల్లోనే 100 మార్కులు ఇచ్చారు మాకు. ఇదండి నిజమైన గుర్తింపు అంటే. మాకు ఇతరితర ఏ పదవులు మేము ఆశించట్లేదు. ఈ గౌరవం మాకు చాలా సంతృప్తికరంగా ఉంది. పార్టీ కోసం జీవితకాలం కష్టపడి పనిచేస్తాం. ఆశించిన దానికన్నా ఎక్కువ గౌరవం అతి తక్కువ కాలంలో ఇచ్చారు. దీన్ని మేము మర్చిపోయాము. మాకు సహాయం చేసినటువంటి మనుషులను కానీ పార్టీ కానీ మర్చిపోయే పరిస్థితి. ఏ సహాయం చేయకుండా 5 ఏళ్ళు వాళ్ళు గూడిగం చేశాం. సహాయం చేసిన వాళ్ళకి చూడండి, రేపు ఎలక్షన్లో మా యొక్క ప్రపంచం ఎలా చూపిస్తామో మీకే అర్థమవుతుంది. సార్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంటే మీకు తెలియదే కాదు. గతంలో మీ సోదరు కూడా ఇక్కడ శాసనసభ్యులు పనిచేశారు. ఈ నియోజకవర్గం మొత్తం కూడా మీకు కొట్టిన పిండి. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. మీ మాదిరిగానే ఎంతో మంది రాజకీయ ఉద్దండులు కూడా ఈ రోజున ఈ కూటమిలో పశ్చిమ నియోజకవర్గం ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని, ఈ కూటమి, ఈ కంచుకోటను కూడా బద్దలు కొట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల రజనీ రంగంలో దింపింది. ఇది గుంటూరు పశ్చిమ సీటు పైన ఎలాగైనా కానీ ఈ నియోజకవర్గం పైన వైసీపీ జెండా రెపరెపలాడించాలని మరి ఏ విధంగా దీటికి ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు? అండి, ఇప్పుడు కూటమి అనేది ఇప్పుడు మనం 2014లో కూటమి ఉంది, మళ్ళీ 2024లో కూటమి ఉంది. 2014లో రిజల్ట్ మీ అందరికీ తెలిసి ఏం జరిగింది. ఇక్కడ పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 20,000 పైచిలకు ఓటుతో ఓడిపోయాడు. ఇద్దరు ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళు పోటీ చేశారు. అంటే సామాజిక వర్గం భేదం లేదు. తర్వాత కూటమి లేకుండా మరి తెలుగుదేశం పార్టీ ఒకటిగా పోటీ చేసినప్పుడు కూడా ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలిచాడు. తర్వాత అతను ఏదో ప్రలోభాలకు వెళ్ళిపోయాడు, అది వేరే విషయం. అటువంటి పరిస్థితుల్లోనే ఒంటరిగా పోటీ చేసి, జనసేన సభ ఒంటరిగా పోటీ చేసి, బీజేపీ ఒంటరిగా పోటీ చేసి, వైఎస్ఆర్సీపీ ఒంటరిగా పోటీ చేసి, 4 విధాలుగా పోటీ చేసి తెలుగుదేశం గెలిచినటువంటి ఈ గుంటూరు వెస్ట్ ప్రాంతంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 జెండాలతోటి మా అభ్యర్థి ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక వైఎస్ఆర్సీపీ విడుదల రజనీ ఏంటండి, ఎవరైతే ఏంటండి గెలిచారు. జగన్ గారిని రమ్మని లేదు, ఇంక నామినేషన్ వేయలేదు కదా. అంత ధైర్యం ఉంటే విడుదల రజనీ కాదు, జగన్ వచ్చినా అక్కడ గెలిచే ప్రసక్తి లేదు. పూర్తిగా
తెలుగుదేశం ఆధిపత్యం కొనసాగబోతుంది. మళ్ళీ మేము పార్టీలో జాయిన్ అయ్యాం, మా బలగం మాది కూడా తోడైంది. ఇవన్నీ కలిపిన తర్వాత ఇక ఈ వైసీపీ ఇక్కడ రజనీ గారు గెలుస్తారా లేకపోతే ఇంకోటి వచ్చి గెలుస్తారా, జగన్ వస్తేనే గెలవండి, రజనీ గెలిచింది ఎవరు చెప్తారండి? బలగం ఏ పార్టీలు పక్కన ఉన్నాయంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. దీనికి పెద్ద మన క్యాలిక్యులేషన్ కూడా చేయాలి, చిన్న లాజికల్. నలుగురు సపరేట్గా పోటీ చేస్తే అటువంటి రిజల్ట్ ఉన్నప్పుడు ముగ్గురు కలిసి ఒకళ్ళు పార్టీ చేసినప్పుడు ఆటోమేటిక్గా విజయం నల్లేరు మీద నడిగే అవుతుంది. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి దాని గురించి పెద్ద విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు నేను భావిస్తున్నాను. సార్, వైసీపీ అభ్యర్థి విడదల రజనీ కాదని కూటమి బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గల్లా మాధవిని ఎందుకు గెలిపించాలి, ఎందుకు పట్టం కట్టాలంటే నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? ఇక్కడ నేను ఒకటి చెప్తానండి, ఇది పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధం అనుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రెండు కూటమికి కానీ వైఎస్ఆర్కి డూ అండ్ డై పరిస్థితి ఉంది. ఇక్కడ అభ్యర్థి ఇప్పుడు రజనీ గారు అనుకున్నాను, సపోజ్ వైసీపీ నుంచి రజనీ గారికి ఎందుకు వేయాలంటే ఏ కారణం లేదు. ఆమె ఒక బీసీ సామాజిక వర్గం చెందిన మహిళ అన్నారు. ఏ బీసీ సామాజిక వర్గం చెందిన నేను ప్రశ్నిస్తున్నా. నేను బీసీ సామాజిక చెందిన వాడిని. మరి రజనీ గారి బీసీ సామాజిక వర్గం పేరేంటండి చెప్పండి, ఆమెనే చెప్పానండి. ఎవరున్నారండి ఆ సామాజిక సంబంధించిన మనుషులు? ఇక్కడ ఎవరు లేరు. మరి ఏదో బీసీలు అంటే 150 కులాలు ఉన్నారు, ఏ కులమైనా సరే బీసీ అనే పాయింట్లో ఎస్టాబ్లిష్ చేస్తూ రాజకీయ విశ్లేషణ చేస్తాను నేను. ఆమె లోకల్ మనిషి కాదు, గుంటూరు చెందిన మనిషి. గుంటూరులో నివాసం నేను 2 ఏళ్ల నుంచి ఉంటున్నాను, 3 ఏళ్ల నుంచి ఉంటున్నాను, అందరూ కూడా గుంటూరు వాసులేం గారు. ఆ విధంగా ఆమె నాన్ లోకలు, వీళ్ళు లోకల్. మాధవ్ గారు వాళ్ళ భర్త ఇక్కడే వ్యాపారం చేస్తూ పక్కనే గ్రామం, గుంటూరు కానుకున్న గ్రామంలో జన్మించారు. ఇద్దరిదే ఒకటే గ్రామం. వాళ్ళది కూడా కొద్దిగా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అప్పుడు కూడా బీసీ మహిళ రజక. ఇది ఖచ్చితంగా మాకు తెలుసు. సరే, బీసీలు మేము యాక్సెప్ట్ చేస్తాం. మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 156 కులాల్లో ఒక కులానికి చెందిన వాళ్ళనే మేము బీసీలు అంటాం. మీరు భారతదేశంలో ఉన్న బీసీల్లో మాదొక బీసీ కులం అని చెప్పుకుంటే మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్రంలో మేము బీసీలుగా మేము ఎందుకు గుర్తించాలి? అంటే ఎవరిని మభ్యపెడుతున్నారు మీరు? మిమ్మల్ని ప్రజల్ని మభ్యపెడుతున్నారు, ఇక ఓటర్లని మభ్యపెడుతున్నారు. ఈ రకంగా కులం లేని కులాన్ని తీసుకొచ్చి ఆ కులం మీకు సంబంధించింది, ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన కులంలో పుట్టిన మనిషిగా మీరు భ్రమ కలిగిస్తూ అక్కడ కూడా మరి రేపు ఆమె క్యాస్ట్ రాయాల్సి ఉంటుంది. బీసీగా మహిళగా చేసినప్పుడు అఫిడవిట్లో చూడండి ఆమె ఏం కులం రాసిందో. ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి, అర్థమవుతుంది మీకే. ఇవన్నీ రాజకీయంగా తెలుసు. నేను కుల రాజకీయాలు చేయమని చెప్పట్లేదు, కానీ ఆమెకి ఇక్కడ ఎటువంటి స్థానికురాలు కాదు, ఎవరు తెలియదు. ఆమె కొత్తగా వచ్చింది, ఆయన బొమ్మ పెట్టుకొని ఆయన గుర్తుపెట్టి తిరిగితే నేను గెలుస్తా అనుకుంటుంది. ఆ రోజులు ఇక్కడ లేవు, ఆ పరిస్థితులు ఇక్కడ లేవు. పూర్తిగా కూటమికి మద్దతుగా 60% ప్రజలు కూటమి వైపు ఉన్నారు, 40% ప్రజలు వాళ్ళ పక్కన ఉన్నారు. నేను లేరని చెప్పట్లేదు, 60% మాకుంది. మా వాళ్ళు ఖచ్చితంగా మాధవి గారు కానీ 20,000 పైచిలుకుతో వెస్ట్ నుంచి గెలవబోతున్నారని నా ఉద్దేశం. సార్, తాజాగా విజయవాడలో యాత్ర చేసిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రిపై ఒక రాయి దాడి జరిగింది. అయితే బస్సు యాత్రలో వస్తున్నటువంటి ఆ ప్రజాదరణ చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ శ్రేణులే దాడి చేయించారని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఏమంటారు సార్? ఎలా చూస్తారు ఈ అంశాన్ని? చాలా హాస్యాస్పదం అండి. ఒక ముఖ్యమంత్రి ఒక కాన్వాయ్ వెళ్తుంటే లేదా ఒక బస్సు యాత్ర జరుగుతున్నప్పుడు ఎవరుంటారండి ముఖ్యమంత్రి చుట్టూ? ఓపెన్ టాప్లో ముఖ్యమంత్రి గారి అబద్ధం ముఖ్యమంత్రి కానివ్వండి, ఆయనకు ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్, ఆయనకు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఉంటుంది. పూర్తిగా పోలీసు యంత్రాంగం ఆయన పహారా కాస్తుంది. పూర్తిగా ఇంటెలిజెన్స్ విభాగాలు మఫ్టీలు ఆయన పహారా కాస్తున్నాయి. చుట్టూ ఆయనకు ఉన్నటువంటి పార్టీ శ్రేణులు ఉన్నాయి. ఏమండి, ఇదేమన్నా ఎక్కడన్నా దూరంగా ఇది ఇంగ్లీష్ సినిమాలు చూపించినట్టు ఒక 4 మైళ్ళు 5 మైళ్ళు అవతల గన్ను పెట్టుకుని కాల్చిన సందర్భం ఇదేమన్నా? ఇంగ్లీష్ సినిమాలు చూస్తుంటే దాన్ని స్నోపర్ అంటారు. ఆ సిస్టమ్ ఏం కాదు కదా. ఒక గులకరాయి వేశారు. నీకు జనంలోంచి వేయాలి కానీ గులకరాయిని ఒక 4-5 కిలోమీటర్ల దూరం నుంచి అయితే వేలేడు గడ ఏ మనిషి? ఇదంతా ఒక నాటకం, ఒక దగ, ఒక మోసం, ఒక సానుభూతికి వస్తున్నటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇంతమంది జనంలో ఒకటి చేత్తో గులకరాయి వేసినప్పుడు ఈ మూమెంట్ చుట్టుపక్కల వాడు కనపడదండి. ఆ చెట్టు చాటనో, కొండ చాటనో, గుట్ట చాటనో దాక్కుని వేస్తాక అదేమన్నా వేరే ఆయుధం కాదు కదా, అది ఒక గులకరాయి ఐడెంటిఫై చేశారు. మరి గులకరాయిని ఎంత దూరం నుంచి అంత బస్సు మీద ఉన్నటువంటి వ్యక్తికి గురి చూసి కొట్టగలిగిన పరిస్థితి ఎన్ని కిలోమీటర్ దూరం చేయగలడు? దగ్గర నుంచి అయితే తగిలిది, లేకపోతే లేదు. వేసేప్పుడు మీ జనం లేరా? మీ పోలీసు లేరా? ఇదంతా కూడా అభూత కల్పన. అదంతా ఏం జరిగిందంటే అండి, దీంట్లో నేను అనుకోవటం, నాకున్నటువంటి నేను చూసినటువంటి విశ్లేషణ ప్రకారం
అదేదో దండేసినప్పుడు అది గీక్కుంది, అప్పుడే ఆయనకి బ్లడ్ కారింది, అన్ని వీడియోలో చూసాం. ఆడి పక్కన ఖర్చు పెట్టి అద్దాడు, తర్వాత ఆయన దండం పెట్టి కిందకు పోయాడు, మళ్ళీ పైకి వచ్చాడు, మళ్ళీ రాయి తగిలింది అన్నారు. అంటే ఒకే చోట ఎక్కడైతే ఆ పూలదండ వేసినప్పుడు ఆ గజమాల వేసినప్పుడు గుచ్చుకున్న భాగంలోనే రాయి తగిలిందా, పక్కన తగిలిందా? ఇవన్నీ కూడా అండి ఇట్లా వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందంటే చెప్పాను కదా, ఏదైనా సరే ఒక ఇష్యూని తీసుకొని దాన్ని వాళ్ళకి ఎలా అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ చేసే విధానం తప్పితే సానుభూతి పొందే కోడికత్తి ఇదే గులకరాయి, రేపు ఇంకొకటి ఉంటుంది, రేపు ఇంకోటి. అది ఏం పన్నాగాలు పొందుతారో మధ్య ప్రజలు కూడా అప్రమత్తులు నమ్మే పరిస్థితులు లేరు. ఇదంతా కూడా మోసం, దగా తప్పితే వేరేం కాదని నేను భావిస్తున్నాను. 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలో కృషి చేస్తే తనకు పార్టీలో ఇచ్చినటువంటి గౌరవం కూడా సున్నా అని, అయితే ఈ 9 రోజుల్లోనే తెలుగుదేశం పార్టీలో చేరిన 9 రోజుల్లోనే నాకు సముచిత స్థానం కల్పించడం, రాష్ట్ర స్థాయి పదవి ఇవ్వడం కూడా చాలా హర్షదాయకమని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారంటూ మురళి గారు తన అభిప్రాయాన్ని తెలియజేసిన పరిస్థితి. అయితే బీసీలకు, అడగాని వర్గాలకు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్న మాట నేతి బీరకాయలో నేతి ఉన్నట్లేనని కూడా ఆయన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ మేము అదేవిధంగా మమ్మల్ని నమ్ముకున్నటువంటి వేలాది కుటుంబాలతో, అదేవిధంగా కూటమి పార్టీ శ్రేణులతో కూడా రానున్న రోజుల్లో ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో ఎవరైతే అభ్యర్థి ఉన్నారో గల్లామాది విజయానికి తమ వంతు కృషి చేస్తామని, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో దిగినప్పటికి కూడా గల్లా మాధవి పశ్చిమ నియోజకవర్గంలో విజయబాట ఎగరవేస్తారని ఈ సందర్భంగా తాడిశెట్టి మురళి గారు అయితే చెప్పినటువంటి పరిస్థితి. కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్, అమరావతి గళం, గుంటూరు నుంచి.